హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 179 అండ్ ఏ ఇంటూ బీ ఈక్వల్ టు 5 కామా ఏ గ్రేటర్ దాన్ బీ, దెన్ ఫైండ్ ఏ మైనస్ బీ బై ఏ ప్లస్ బీ. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? ఇక్కడ మనకు ఏ మైనస్ బీ బై ఏ ప్లస్ బీ కదా. సో ఫస్ట్ మనం అది రాసేసుకుందాం. ఏ మైనస్ బీ బై ఏ ప్లస్ బీ ఈక్వల్ టు, మనకి ఇక్కడ నిన్న న్యూమరేటర్లో ఉన్న ఏ మైనస్ బీని ఫార్ములా లాగా రాసుకోవాలి. ఏ ఫార్ములా అంటే ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా రాసుకోవాలి. మరి ఇక్కడ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి, ఏ మైనస్ బీ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. మనకి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2abనే కదా. సో అది రాసేసుకోవాలి. డినామినేటర్లో ఉన్న ఏ ప్లస్ బీని ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab లాగా రాయాలి. సో ఇది ప్లస్ కాబట్టి 2ab లాగా రాయాలి. విత్ అండర్ రూట్ టోటల్గా రాసేయాలి. సో ఇక్కడ చూడండి, విత్ అండర్ రూట్ టోటల్గా రాసేసిన తర్వాత మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 179 అని ఉంది. సో అది సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఏ ఇంటూ బీ ఈక్వల్ టు 5 ఉంది. ఈ రెండు వాల్యూస్ మనకి ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 179 మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బీ వాల్యూ ఈజ్ 5. సో నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 179 ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బీ అంటే 5 విత్ అండర్ రూట్ టోటల్. ఇక్కడ చూడండి, 179 మైనస్ 2 5 10 అంటే 179 మైనస్ 10 బై 179 ప్లస్ 2 5 10 ప్లస్ 10. న్యూమరేటర్లో ఏమో 179 మైనస్ 10, డినామినేటర్లో 179 ప్లస్ 10. సో ఇక్కడ చూడండి, 179 మైనస్ 10 అంటే 169, 179 ప్లస్ 10 అంటే 189 విత్ అండర్ రూట్ టోటల్. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు ఆన్సర్ వచ్చేసింది. మనకి ఇక్కడ 169/189కు పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కాబట్టి ఇదే ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? అండర్ రూట్ ఆఫ్ 169/189 ఈజ్ ద ఆన్సర్. మరి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేయాలి. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 169, ఓకే, కామా ఏ ఇంటూ బీ ఈక్వల్స్ టు 10, కామా ఏ గ్రేటర్ దాన్ బీ, దెన్ ఫైండ్ ఏ మైనస్ బీ బై ఏ ప్లస్ బీ. సో నేను ఇప్పుడు పైన చెప్పిన ట్రిక్ అర్థమైంది కదా. సో సేమ్ అదే ప్రాబ్లం అదే బేస్ చేసుకొని ఇక్కడ నేను ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఇచ్చిన కదా, ఆ క్వశ్చన్కు ఆన్సర్ మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ రాసేసాను. క్వశ్చన్ ఏంటిది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 169, ఏ ఇంటూ బీ ఈక్వల్ టు 10, ఏ ప్లస్ బీ బై ఏ మైనస్ బీ బై ఏ ప్లస్ బీ. ఓకే, ఇది క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్కి నేను ఆప్షన్స్ కూడా రాస్తాను. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ ఆప్షన్స్ కూడా రాస్తాను కదా. ఆప్షన్ ఏ 149/189, నెక్స్ట్ ఆప్షన్ బి 149/189, ఆప్షన్ ఏ అండర్ రూట్, ఆప్షన్ బి వితౌట్ అండర్ రూట్, నెక్స్ట్ ఆప్షన్ సి 159/160 విత్ అండర్ రూట్, నెక్స్ట్ ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఆప్షన్ సి అయిపోయింది, ఆప్షన్ డి. సో ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.